JSV Liberty Hospital's 11th anniversary free OP consultation for the month of Feb. 20% discount on OP investigation. Contact. हाथ लगा सर डिजाइन रेस्टोरेंट रेस्टोरेंट है इटालियन रेस्टोरेंट ओ डिफरेंट स्टाइल రాజమౌళి గారు వచ్చేటప్పుడు అడిగాను అన్నమాట. ఆయన చాలా టాప్ డైరెక్టర్ కదా, వచ్చి చూసి ఇది నా తోసినట్టు నా డిజైన్ ప్రకారం నేను చేస్తున్నానండి, మీరు కొంచెం కరెక్షన్ చెప్పండి, ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఇది ఉంది. ఓకే అంటే మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు అమ్మ గారు, మీరు నేను దీంట్లో అయితే ఏం చెప్పలేను, కానీ అసలు మీరే నాకు అడ్వైజ్ చేయాలా, మా గార్డెన్కి వచ్చి ఒకసారి చూసి ప్లీజ్ అడ్వైజ్ మీ అన్నారు. ఓకే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు గ్రీనరీ లవర్స్ కదా. రాజమౌళి గారు కూడా పెద్ద మంచి ప్లాంట్ లవర్, దాంతో నాకు చాలా ఆనందం అనిపించింది. రాజమౌళి గారు లాంటి వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అని చెప్పి ఇక్కడికి 4-5 సార్లు వచ్చారు ఇక్కడికి. ఓకే ప్రభాస్ గారు అయితే 6 డజన్ సార్లు వచ్చారు. ప్రభాస్ గారా ఇది చూడటానికి? ఓకే ఆయనకి ఏం నచ్చింది బాగా? ఆయనకి చెట్లు అన్ని తీసుకొని చాలా వరకు ఆయన గార్డెన్ అంతా మేమే చేసాం. ఓకే ఆయన ఇప్పుడు కొత్త హౌస్ గార్డెన్ అంతా మేమే చేసాం. ఓ సూపర్. మినిమం ఒక 20-30 కోట్లు అయి ఉంటుంది గార్డెన్ కి మీరు చెప్పే కాస్ట్లు బట్టి, ఇప్పుడు కాస్ట్లను బట్టి. బడ్జెట్ చెప్పకూడదులేండి కానీ చేసాం. ఓకే సో ఆయన కూడా మంచి ప్లాంట్ లవర్. హీస్ వెరీ బిగ్ ప్లాంట్ లవర్. ఆయనకి చెట్లు అంటే అసలు అట్లా హద్దుకొని ఉండిపోతారు. ఓకే సో అన్నకు బాగా నచ్చిన చెట్లు ప్లాంట్ ఏంటి లోపలికి వచ్చిన తర్వాత? కల్పవృక్షం ఒకటి. ఓకే కల్పవృక్షము, ఆలివ్. ఓకే అట్లా చాలా మంచి మంచి పెద్ద చెట్లు ఇష్టం. ఓకే సో కల్పవృక్షం ఇక్కడ చూసే ఆయన అక్కడ పెట్టించుకున్నారా? నేనే ఇచ్చాను. ఓకే నేనే ఇచ్చాను. ముఖేష్ అంబానీ కూడా నేనే ఇచ్చాను, ప్రభాస్ గారు కూడా నేనే ఇచ్చాను. ఓకే గిఫ్ట్ గా ఇచ్చారా? గిఫ్ట్ కాదు, మనీ ఇచ్చాను, బట్ రీజనబుల్ దీనికి ఇచ్చాను. ఓకే అంత పెద్ద వాళ్ళ గిఫ్ట్ అంత కెపాసిటీ మనకి ₹1 కోట్లే కదా. రామ్దేవ్ గారు ₹1 అంటే ఏముంది సార్? లేదు, 4 చెట్లు ఉన్నాయి. 4 కోట్లే కదా. సో ప్రభాస్ అని కూడా 4 పెట్టుకున్నారా? ఓకే సో ముఖేష్ అంబానీ గారు ఆయన 2 ఉన్నాయి. ఆయన 2 పెట్టుకున్నారు. చూడు, లక్షల కోట్లు ఉన్నాయి, ఆయన 2 పెట్టుకున్నాడు. చెట్ల మీద ప్రేమ ఉంది, ప్రభాస్ అన్న 4 పెట్టుకున్నారు చూడండి. సో మీరు ఒక 10 పెట్టుకొని ఉంటారు. మా దగ్గర 25 ఉన్నాయి. 25. ఇది ఏంటి సార్, ఏ మెటల్ తో చేశారు ఇవన్నీ? చాలా ఇది కాటన్ స్టీల్ అని అంటారండి. ఇది దాంతో చేసాము. ఈ తర్వాత ఇది బ్లాక్ నీమ్ లో బ్లాక్ కలర్, దాన్ని ఆకు చూడండి మొత్తం అట్లాగే చేదుగా ఉంటది, మొత్తం ప్రాపర్టీస్ సేమ్, బట్ బ్లాక్ నీమ్. అదే ఇది ఎక్కడ, ఏ కంట్రీ సార్? ఇది వచ్చేసి థాయిలాండ్ అండి. థాయిలాండ్ లో ఉంటుంది, మన కంట్రీలో ఉండదు. మన కంట్రీలో ఉండదు. అదే సో ఇది మొత్తం కూడా బ్లాక్ నేమ్. మీరు ఎప్పుడు చూసుండ్రు వేప చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, సో అట్ ది సేమ్ టైం మీరు అక్కడ వేప చెట్లు నల్లగా ఉంటాయి. సో బ్లాక్ నేమ్ మేబీ ఏదన్నా డిసీజెస్ కి ఎక్కువ వాడతారేమో ఆ కంట్రీస్ లో. అంటే సేమ్ ప్రాపర్టీస్. సెలక్షన్ చాలా టైం పడుతుంది కదా సార్? అవునండి. ఇప్పుడు అదంటే కొంచెం ఇంతగా ఉండేది వెతికి తేవడం అనేది చాలా కష్టం. ఇది పెద్ద టాస్క్. అందులో ఏదో 100-200 రకాలు అయితే ఓకే. సో వేల రకాలు కదా. ఎన్ని కంట్రీస్ తిరుగుతున్నారు మొత్తం? నేను 78 కంట్రీస్ లో తిరిగి ఇన్ని వేల రకాల మొక్కలు తెచ్చుకున్నారు. అదే ఇండియాలో దొరికే మొక్క ఒకటే లేదు దీంట్లో. ఇండియాలో దొరికేది లేవండి. లేవు, ఉండుంటాయి కానీ ఒక 5% మ్యాక్స్, అంతే 5%. ఇప్పుడు సన్ డౌనర్స్ చూస్తారా, ఒక 40 ఏరియా ఎక్కడ?
పార్టీస్ చేసుకోవచ్చు, మ్యారేజెస్, వెడ్డింగ్, ఏదైనా. ఓకే. ఇప్పుడు చిరిగిపోయిన జీన్స్ వేసుకుంటారు చూడండి, అలాంటి బ్యాచ్ కి ఇది మంచిగా మ్యాచ్ అవుతుంది. అంటే గోవా స్టైల్ మ్యూజిక్ పెట్టి. ఓకే. సో రేపటికి రెడీ అవుతుంది ఇది. అవును. ఓకే. ఇది ఫైనల్ గా హ్యాపీగా తిరిగి వచ్చాం, మంచి మంచి మొక్కలు చూసేసాం. సో మనసు ప్రశాంతంగా ఉంది, ఎండను సైతం లెక్క చేయకుండా. అంటే ఆ మొక్కలను చూస్తే ఏ ఎండ నాకు అనిపించలేదు, నిజంగా అంత ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్తే ఏదో ఒక మంచి ప్రపంచంలోకి వెళ్ళి మన కష్టాలన్నీ బాధలన్నీ పోతే చూసామా, అంత రిలాక్స్డ్గా ఉందన్నమాట బయటకు వచ్చేసరికి మనకి. ఒకసారి నర్సరీకి వెళ్ళి అక్కడ మొక్కలు అంటే కొన్ని కలెక్షన్స్ సార్ పెట్టారనమాట, ఎవరికైనా కావాలంటే కూడా అవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఏం మొక్కలు ఉన్నాయో అవి ఎంత కాస్ట్ ఉంటుంది, ఆ రేంజ్ ఏంటి ఒకసారి అదొకసారి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.